10 అవుతుందమ్మా. 10 వచ్చేస్తాను ఇప్పుడు వేరంటే దగ్గర పెట్టుకుని వచ్చేస్తాను. దేంట్లో పోతావు? కార్లో పిలిచేస్తానమ్మా. నాన్న నేను సాయిబాబుడికి పోతున్నాను చెప్పచ్చు. అన్నట్టు చెప్పచ్చు కదా, నువ్వు చెప్తే ఇంకా గౌరవం ఉంటుంది, విలువగా ఉంటుంది. అట్టే పెంచండి బిడ్డ నువ్వు ఆగు, నువ్వు చెప్పు. చిన్న పెద్ద పాపం తెచ్చిపోతాయి, నాకు కోపంగా ఉన్నా, నేను పోయి వంట చేసుకోవాలి. నా అంటే ఫోన్ చేసి 1 నిమిషం చాలా వంట చేసుకో. అట్లా అలాగే పెంచండి సార్. ఏమో ఆయన చేయలేడు ఫోను. అవును నాన్న చేయొచ్చు కదా. నేను భయం మా యాక్షన్ మమ్మీ, యాక్షన్ మా ఎప్పుడైనా చేసినట్టు చూస్తాను. అదేంటి అరిపోయింది. నేను టెంకాయ కొట్టుకోపోయినా టెంకాయ ఊళ్ళో కూర్చున్నా పోయి టెంకాయ తీసుకెళ్తున్నాడు కొనుక్కోకుండా. 50 రూపాయలు ఉండిలే వేస్తా మమ్మీ. నో ఫ్లాగ్ బిజినెస్ మమ్మీ. చేయమా పుట్టిన గుడి కాకుండా ఎందుకుమా? ఏ తమ్ముడే చేసి మాట్లాడతారు, మీకు ఎందుకు? మీరు పోయి వండాలండి ఫస్ట్. ఇట్టే చేసి చెడపండమ్మా పెట్టిన మళ్ళీ బర్రీ అడ్జెడిపోతాను. ఈ ఫోన్ కాల్ చేస్తే అడ్జెడిపోతున్నాను నీకు. అమ్మకి బీపీ తెచ్చాను. నాతో మాట్లాడను, 10 నిమిషాలతో నాతో ఫోన్ చేసి మాట్లాడతాను. నాకు చేస్తాను టైం అయిపోతుంది. మిట్ట మధ్యాహ్నం పోతున్నట్టు మా గుడికే నేర్చుకోడు చెప్తా. మమ్మీ మీరు కానీ ఫోన్ చేస్తే బాగోదు మమ్మీ మీకు ఇప్పుడు. నేను చేయను, చేసి మాట్లాడుకోపోయి నేను చేయను మాట్లాడతా మా చేయము. సంగతి తెలియదేమో నీకు. చేసినంత కర్ర ఎత్తుకుంటావా ఇస్తారేస్తా. ఎంత కావాలంటే కొట్టు ఫోన్ చేస్తా. నువ్వు ఫోన్ చేసుకోవచ్చు కదమ్మా. నువ్వు చేయొచ్చుగా. నాకేం పని ఫోటో తీసుకున్నారు అమ్మ కనుక్కుంది కదా, నువ్వు కనుక్కోలేదు నాకు ఇచ్చా. తీసేయమ్మా ఏమని అది ఎంత అసహ్యంగా ఉంది. అది కూడా ఫోన్ చేసి నేను చెప్పాను నాకే. మరి చెప్పచ్చు కదా. మీరే వాచ్ చేస్తున్నారు, మా తమ్ముడు తప్పలేదు మీరే. నా మీద కూడా ఇంతసేపు కూర్చొని దాని డిస్కషన్ ఉంది. మీరు పోయి మీ పని చేసుకుంటానండి, పోయి వంట చేసుకుంటానండి. తమ్ముడు ఫోన్ చేసుకొని తమ్ముడు బయట చేస్తారు అంతే కదా. ఫోన్ చేయడం ఎప్పుడైనా చూసాను మా ఫోన్ చేయడం. సాగర్ వాట్స్ యువర్ ఏజ్ మ్యాన్? నువ్వు కెమెరాది కనిపిస్తున్నా కానీ సన్ అండ్ మమ్మీ లవ్ ఇది. ఏమమ్మా కాదు కదా సాగర్ మనిషిని కాసేపు ఉందామనిపిస్తుంది. చదువుకోవాలా? చదువుకోబడి గుడికితే కదా చదువుకునే బాగా చదువుకునేది. సాగర్ ఈ యాంగిల్లో కొంచెం లాంగ్ వ్యూలో తీసుకుని కాల్ పట్టు. ఓకే ఓకే షార్ట్. ఓకే సాగర్ కాల్ కనిపించలేదమ్మా. అమ్మేరా కనిపించే దైవం. ఓకే అమ్మా ఈ షార్ట్లో అమ్మా కమాన్. ఓకే షార్ట్. ఓకే జల్ కూడా మమ్మీ ఫ్లాట్ మీరు కానీ ఫోన్ చేస్తూ ఉంటుంది మమ్మీకా. మిమ్మల్ని ఆడుకోండి. ఫోన్ చేయబోయితే కావాలంటే చెప్పు ఏం కావాలని చెప్పి లాస్ట్లో గుడికి వెళ్తాను కార్లో వెళ్తానంటే మా మాట చెప్తాను. మా ఫోన్ చేసి మీకు ఉంటుంది మా ఇప్పుడు. నీకెందుకు రా ఈ పాటికి మనకు నేను కాక్షేపం ఉంది. నాకు ఏం లేదు చదువుకున్నాను. నాకుంది ఏంది నీ మొహం చూస్తానా? అదేంటది ఇంకా అసలు నువ్వు ఇంక నేనే చేసుకోలేదు. నా నెంబర్ ఉన్నప్పుడు నాకు చేత కదా. ఏంటి అనస్తున్నావు అమ్మని? అలా ఇంకో మనిషి నాకు జాగ్రత్త బెదిరిస్తున్నావు అమ్మని? మమ్మీ ఇంకోసారి రండి మా దగ్గరికి. ఏంది కేక్ పెడితే ఫోన్ చేస్తారా మీరు? ఇదే ఇచ్చిస్తారా అమ్మ?
ఇప్పుడు అమ్మ స్మూత్గా మాట్లాడుతుంది చూడు. ఏ అబ్బా అదే పూల వాళ్ళు ఆడికి వస్తారు చేడు వాళ్ళు అలా ఉండమంట వాళ్ళకే. సరే అయితే దయా ఇది సాయిబాబు గుడి కాడికి పోతాడంట పొమ్మంటావా? కారు వేసుకొని పోతాడంట. నేను బాగుంది. సరే 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 నేను బాను. సాగర్ అక్కడే చాలంట. సాగర్ అక్కడే పంచుకోమన్నాను. టౌన్లోకి పోతే ఒప్పుకోడంట. సాయిబాబు గుడి వరకే పోయేసి ఉంటుంది. గుడికి పోతాను. అందుకెందుకు రాడు? రమ్మణ గుడికి కదా. సాగర్ని ఒక్కడే పోయేసి రమ్మను అన్నాడు అంతవరకు. చూసారా మమ్మీ సెంటిమెంట్ తో కొట్టారు, మీరు ఫ్లాట్ అయ్యారు. ఫోనా యా అమ్మా ఫోటోలో ఎక్క నువ్వు తాగనన్నా, నువ్వు తాగు. చదివేది లేదు కానీ అన్నీ ఉన్నాయిరా. చదివి బాగా రాసి పాస్ అవ్వకుండానే చెప్తాను ఈ పని. మమ్మీ షార్ట్ రీటేక్ మమ్మీ, ఇంకోసారి చెప్పండి. ఇంకోసారి చెప్పండి. చెప్పు పండుగ లీటు మధ్యలో సిగ్గులేని కోలంగి. కమాన్ అది అట్లా రావాలి. కమాన్ నువ్వు తాగమ్మా, అమ్మ తట్టుకుంటుందా? నువ్వు తాగు. కానీ మీరు కమాన్. చూసారా కేక్ పెట్టాడు, అన్నీ పెట్టాడు. మీరు పర్మిషన్ తీసుకోగానే వెళ్ళిపెట్టాడు చూసారా పక్కే. ఎప్పటికన్నా నేనే మమ్మీ. మిగుతుంది. రేపు చదివి బాగా రాసి పరీక్షలు పాస్ అవుతే అప్పుడు సరేనా? పోయి వచ్చేసి గుడికి వచ్చి కూర్చొని మిడి మీద కూర్చొని రేత్రి పొగులు కూర్చొని చదువుకో. లేకపోతే ఒప్పుకో. నేను చదవకపోయినా అంటే ఒప్పుకొని చెప్పండి. చెప్పండి మమ్మీ షార్ట్ చెప్పండి. ఫస్ట్ షార్ట్ చెప్పండి. కానీ నాయన గబాన్ని పోయేసి వచ్చేస్తావా? టౌన్లోకి పోవద్దు నాన్న. గుడి వరకే. నాన్న ఆనందిని పోకపోయావు నాన్న, మర్చిపోయావా? గుడి వరకే పోయేసి వచ్చేసి. మీరు దుప్పులు తినండి, నా కూరలు తెచ్చుకుంటాను. దుప్పులు చికెన్ తినండి. ఏందమ్మా అయ్యా తెలివంటే కేకలు వీడు హరి. అయ్యా తెలివంటనా? ఎంత దూరం వస్తే ఏం చెప్పిన మాట అనుకుంటున్నావు? దయా వాచిపోయినావు. తెలివి అన్న గుణం నీకు 100 వంతు కూడా లేదు అసలు. నాకు వంతీనా ఎంతకైనా తెలివి. కొంచెం ఆయన కూడా పనికిరాడు. షర్ట్ దినా ఒక తెలియదా కొంచెం ప్లీజ్ అన్న. నీకు పౌడర్ కూర్చున్నా నువ్వు రాజా. అబ్బా కొట్టిందమ్మా మహాతల్ల. కానీ నాన్న మీరు బయలుదేరండి అమ్మా. ఏది కాపు చూపి. ఎందుకు ఈ డైరెక్ట్ గా నాన్నకే ఇంకా నాన్న ఫస్ట్ పార్ట్ నీకు చూపించి నాన్న సెకండ్ పార్ట్ చూపిస్తా. మనిషి మీద మూడు మూదులు నువ్వు తల్లి నువ్వు కలిపి తిరిగి కూడా ఇద్దరు కలిసి నాకు పుట్టిన కూడా పడుకుంటానా? సూపర్ కదా. బయటికి బాగా వస్తుంది. బయటికి బాగా వస్తుంది. నువ్వు సాగర్, నువ్వు కర్రా సాగర్. అచ్చ మన బీబీ కేర్లా ఉన్నావు. ఆ చెప్పులు వేసుకోపోయావా? నీకు చెప్పులు కూడా ఉన్నాయా? ఏ చెప్పులు? 450 చదువాడా? నువ్వు కాలు కడుక్కురా పో. వేసుకుంటూ కాలు కడుక్కో సాగర్. హలో ఎవరు? లక్ష్మి. అదే గొంతు వేరేగా ఉంటే ఎవరు అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళి చెప్పులు వేసుకుంటా. తుడుచుకో, బాగా తుడుచుకో కాలు. చెప్పులు కొన్నా.
ఎంత చెప్పులు? 450. ఎంత తెలుసా? నీకన్నా 1000 రూపాయలు ఎక్కువ. మన సీఎంలా చేయకమ్మా. జగనా క్యూ అంటావు సార్. ఇంకా వంటకాలు కూడా బాగాలేదమ్మా, పోతా రోజు కూలోళ్ళు నాకు. హలో అక్క, నేను సాగు తెరిచేస్తుంది అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. ఇప్పుడే గుడికి వెళ్తా ఉన్నా సాయిబాబాకి. ఏముంది అన్న మర్చిపోయిన సప్లై చేసాడు నైట్. నాకు నైట్ 12కి లేపేసి కేక్ కట్ చేయించాడు. జీవితంలో ఫస్ట్ టైం కేక్ కట్ చేశాను. అందుకని ఈరోజు ఒక చెట్టు నాటి ఇప్పుడు మర్చిపోకూడదని ఒక చెట్టు నాడుతాను. బండి ఏం చేస్తాడక్క?